రైట్గా వాళ్ళ నాంపల్లి హైకోర్టుకు సంబంధించి కూడా కీలక కేసు విచారణకు రానుంది. శ్రీలత వర్సెస్ కుంభం శివకుమార్ రెడ్డి కేసును న్యాయస్థానం విచారించనుంది. కన్సిడరేషన్ ఆఫ్ ఛార్జెస్ కింద వివరణ ఇవ్వాలంటూ కూడా గతంలో మీనాక్షి నటరాజన్కి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. మరోవైపు పిటిషన్లో 4వ ప్రతివాదిగా మీనాక్షి నటరాజన్ను కూడా కోర్టు పేర్కొంది. దీంతో మీనాక్షి నటరాజన్ తరపున అడ్వకేట్లు విచారణకు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, నటరాజన్ మధ్యప్రదేశ్ లో ఏదైతే రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి విషయం మనకి తెలిసిందే. సో ఏదైతే నామినేషన్ ని కూడా తిరస్కరించారో, సో ఈ దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చగా మారిన విషయం తెలిసింది. సో ఆ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో అది ఈ రోజు నాంపల్లి కోర్టులో శ్రీలత వర్సెస్ కుంభం శివకుమార్ రెడ్డి కేసు విచారణకు వచ్చింది. దీంతో ఈ కేసుపై అందరిలో ఆసక్తి కూడా పెరిగింది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ సభ్యత్వం తిరస్కరణకు కారణమైనటువంటి కేసు ఇదే. ఆ నామినేషన్ పత్రంలో ఫామ్ 26 లో మెన్షన్ చేయనటువంటి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ కేసుకు సంబంధించినవి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ కేసు నాంపల్లి కోర్టులో ఏదైతే విచారణకు వస్తుంది. సో కన్సిడరేషన్ ఆఫ్ చార్జెస్ కింద వివరణ ఇవ్వాలంటూ గతంలో మీనాక్షి నటరాజన్ కు కూడా ఏదైతే నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్ లో 4వ ప్రతివాదిగా మీనాక్షి నటరాజన్ ఆ నోటీసులకు సంబంధించినటువంటి ఏదైతే వివరణ కూడా గతంలో మీనాక్షి నటరాజన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ రోజు ఒక ప్రత్యేక న్యాయవాది కూడా ఏదైతే ఢిల్లీ నుంచి కూడా రానున్నట్టు కూడా తెలుస్తుంది. కేసు వాదించడానికి మీనాక్షి నటరాజన్ కుంభం శివకుమార్ తరఫున కూడా. సో ఈ కేసు వివరాలు అసలు ఏమవుతుంది, ఏమైతుంది, ఈ కేసు వివరాలు అనే దానికి తెలియాలంటే కూడా మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా అసలు కేసు ఏ మూలకు ఎంతవరకు వచ్చిందని దానిపైన తెలిసేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజీం.